సార్, కమలాపూర్ నుంచి వచ్చిన నారాయణ రెడ్డి సారు, వీళ్ళందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. టీచర్స్కి, పిల్లలకి వాళ్ళు హాస్పిటలైజ్ అయిపోతే వాళ్ళకి ఉండాలి. రేషన్ కార్డులో పేరుంటే 250 రూపాయలు ఛార్జ్ చేస్తారు, మేము కాదు, గవర్నమెంట్ ఛార్జ్ చేస్తుంది. సో ఒకవేళ రేషన్ కార్డులో పేరు లేకపోతే 500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఈ 500 రూపాయల్లో మీరు 1,00,000 రూపాయల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఏ థెరపీ చేసుకున్నా కానీ మీకు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. గవర్నమెంట్ కూడా తప్పనిసరిగా స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ నిరామయ ఇన్సూరెన్స్ ఉండాలి అంటున్నారు. ఎందుకు? మనం మానసిక వికలాంగులకు ఇచ్చే ఒకే ఒక బెనిఫిట్ పెన్షన్, ఈ ఇన్సూరెన్స్ తప్పితే ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ లేవు. మిగతా వికలాంగులకు చాలా ఉన్నాయి. వాళ్ళకి జాబు, లోన్లో సబ్సిడీస్ ఉన్నాయి, తర్వాత వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. కానీ మానసిక వికలాంగులకి ఏమీ అవకాశాలు ప్రభుత్వం నుంచి మనకి కల్పించట్లేదు. కనీసం ఈ నిరామయ ఇన్సూరెన్స్ అన్నా మీరు ఏ జబ్బుకైనా వాడుకోవచ్చు. సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తారు. ఎవ్రీ ఇయర్ రెన్యూవల్ చేసుకోవాలి. రెన్యూవల్ కూడా సేమ్ కాస్ట్ ఉంటుంది. 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 250 రూపీస్ ఇచ్చి ఎవ్రీ ఇయర్ రెన్యూవల్ చేసుకోవాలి. సో చాలామంది ఏమనుకుంటారంటే వన్స్ ఫర్ ఆల్ ఒకసారి కడితే నిరామయ వస్తుంది. కాదు, ఎవ్రీ ఇయర్ వస్తుంది. మీరు క్లెయిమ్ చేసుకోవడం అనేది ముఖ్యం ఇక్కడ. సో అందుకనే మిమ్మల్ని మేము మోటివేట్ చేస్తున్నాం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాడుకోండి. ఏదో ఒక పిల్లవాడికి ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది, వాడిని హాస్పిటలైజ్ చేస్తారు, ఫిట్స్ కోసం వాడతారు, హైపరాక్టివ్ కోసం వాడతారు. సో చాలా రకాలుగా వాడతారు. సో ఈ మందులన్నిటి కూడా మీరు రీఎంబర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఇవాళ మన దగ్గర 180 మంది పిల్లలు ఉంటే 122 మందికి ఆల్రెడీ పాలసీ చేయడం జరిగింది. మిగతా వాళ్ళకి ఎందుకు కావట్లేదు పాలసీస్ అంటే కొంతమంది మానసిక వికలాంగుడు అయి ఉన్నా కానీ వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు, సారీ చెప్పాలి. చాలామందికి డెత్ సర్టిఫికెట్లు ఉన్నాయి, అందుకని డెఫ్ ఉన్నా అప్లోడ్ కాదు. సో కాబట్టి అలాంటి కొన్ని సర్టిఫికెట్లు ఉండటం వల్ల కొంతమందికి రేషన్ కార్డ్స్లో పేర్లు లేవు. సో లేకపోయినా పర్వాలేదు, 500 అయితే అయిపోతుంది. ఈ 3 డేట్ ఆఫ్ బర్త్లో ఈ 3 కూడా కరెక్ట్ కావు. ఎందుకంటే ఆల్టర్నేటివ్స్ మాకు ఇచ్చిన 3 ట్రై చేస్తున్నాం అప్లోడ్ చేస్తానికి నిరామయ కోసం, కానీ అప్లోడ్ కావట్లేదు. అంటే ఎక్కడో ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఉంది, ఆ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేకపోతే అప్లోడ్ కావు నిరామయ. అందుకనే దాదాపుగా 63 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి మా దగ్గర. కంటిన్యూస్గా ట్రై చేస్తున్నాం మేము దాన్ని అప్లోడ్ చేసడానికి, కావట్లేదు. సో పేరెంట్స్ దగ్గర రండి, పేరెంట్స్ దగ్గర ఉండండి, మీరు కూర్చోండి ఆ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర. సో చేయండి, ఉపయోగించుకోండి. సో దయచేసి నిరామయ అనేది మనకున్న మంచి అవకాశం. సో మీరు ఏ ఫిజియోథెరపీ ఇచ్చినా, స్పీచ్ థెరపీ ఇచ్చినా, ఏ మెడికేషన్ వాడినా మీరు క్లెయిమ్ చేసుకోవడానికి వేరే ఎక్కడ కూడా ఈ అవకాశాలు లేవు. సో దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జ్యోతి మేడం మాట్లాడాల్సి కోరుతున్నాను. పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, మీరందరూ ఈరోజు మనం ఫస్ట్ టైం స్కూల్లో ఈ సోషల్ జస్టిస్ డే అనేది చేస్తున్నాం. ఈ డేకి అందరూ వచ్చిన దానికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే మాకు ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఉంది ఉండాలి. సో వీఆర్ హ్యావింగ్ ద ట్రైన్ స్టాఫ్ విత్ అస్. ఇప్పుడు సోషల్ జస్టిస్ అంటున్నాం మనం. సోషల్ జస్టిస్ అంటే ఆల్రెడీ సార్ చెప్పారు. ఈ భాగంగానే ఇట్స్ రియలీ గ్రేట్ టు థింక్ దట్ రాజేశ్వరి టీచర్ ఈజ్ appointed as the principal for the mental retarded school, and myself henceforth will be the principal for the visually handicapped school. This change is ఎందుకు అంటే సోషల్ జస్టిస్ అన్నప్పటికీ నాకున్న 2 సర్టిఫికెట్స్ ఉన్నాయి. నాకున్న సర్టిఫికెట్ మెంటల్ రిటార్డెడ్ ఉంది, విఐకి ఉంది. కాబట్టి మేము ఆర్సీఐలో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో, డాక్టర్స్ ఎలా అయితే అప్లోడ్ చేస్తారో వాళ్ళ సర్టిఫికెట్స్, అలాగే మా సర్టిఫికెట్స్ కూడా అప్లోడ్ చేసినప్పటికీ మాకు ఒక ఆర్సీఐ నెంబర్ అనేది ఉంటుంది. ఆ ఆర్సీఐ నెంబర్ పరంగా నాకు ఫస్ట్ ఇప్పుడు విజువల్లీ డిజేబుల్ సర్టిఫికేట్ ఉన్నది. సో ఐ హ్యావ్ టు అప్లోడ్ మై ఆర్సీఐ ఫర్ డిఎంఆర్ ఆర్ ఫర్ మై మాస్టర్స్ ఇన్ రిటార్డేషన్ ఆల్సో, దెన్ ఐ విల్ హ్యావ్ ద 2 సర్టిఫికేట్స్. సో ఇది ఏంటంటే పిల్లలకు కూడా మేము ఎవరైతే చదువు చెప్తున్నామో మేము కూడా ఈ ఆర్సీఐ కింద అందరు రిజిస్టర్డ్ అయ్యి ఉన్నది. దిస్ ద ఫస్ట్
social justice for the children, what we have to do at the school, because only trained professionals are eligible as per the RCI norms. సో ఇది కాకుండా మనం ఎంతో మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు సోషల్ జస్టిస్ అంటే ఏంటిదంటే ప్రతి పిల్లలు స్కూల్లో ఉండాలి, పావర్టీ ఉండొద్దు, అన్ఎంప్లాయ్మెంట్ ఉండాలి, జెండర్ ఈక్వాలిటీస్ ఎక్కడ ఉండొద్దు. మనం జెండర్ది చూస్తే కనుక మనం ఎలాగైనా మా ప్రాజెక్ట్లో ట్రాన్స్జెండర్స్ కానివ్వండి, మేల్స్ హ్యావింగ్ సెక్స్ విత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ హ్యావింగ్ సెక్స్ విత్ వాళ్ళందరినీ మనం చేసినప్పటికీ వీ డోంట్ హ్యావ్ ఎనీ జెండర్ బయాస్. మళ్ళీ ఏ క్యాస్ట్ పిల్లలైనా సరే, వాళ్ళు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా, ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే, పేదవాళ్ళున్నా ధనవంతులున్నా, అందరినీ మేము మా స్కూల్లో సేమ్ ఆపర్చునిటీ కిందని మేము ట్రీట్ చేస్తున్నాం. అలాగని వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మేము పేరెంట్స్తో కూడా షేర్ చేస్తున్నాం. సో చిన్నగా చెప్తే స్నేహ సొసైటీలో వీఆర్ హ్యావింగ్ ఆల్ దీస్ పార్ట్స్ ఆఫ్ ఇన్క్లూషన్. కాబట్టి ఇట్స్ ద అవేర్నెస్ వాట్ హ్యాస్ టు బి క్రియేటెడ్. పిల్లల పేరెంట్స్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో మీ దాకా ఇంకా చాలామంది పిల్లలు ఉంటారు సొసైటీలో. ఏంటంటే వాళ్ళని కూడా ఈ ఎడ్యుకేషన్కి వాళ్ళు అర్హులు ఉన్నప్పుడు వాళ్ళని కూడా మీరు స్కూల్లో మోటివేట్ చేయాలి. ఇక్కడ మోటివేషన్ ప్లేస్ ఆఫ్ మేజర్ రోల్. ఏంటంటే అన్నీ ఉన్నా కూడా మనకి ఒకరు చెప్పే వరకు ఇంకొకరు కదలరు ముందుకి కదా. నా పిల్లవాడు వెళ్తున్నాడు అని అప్పుడేనే ఒక నమ్మకం అనేది వాళ్ళకి ఉంటుంది. ఏంటంటే మీరు ఒక నమ్మకం వ్యక్తి వాళ్ళకు ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడైతే వాళ్ళకి సరి అయిన ఒక పాజిటివ్ రిపోర్ట్ ఇస్తారు అప్పుడేనే వాళ్ళు వస్తారు. ఆల్రెడీ స్నేహ సొసైటీ హ్యాస్ ఆల్వేస్ గాట్ అ పాజిటివ్ రిపోర్ట్ అయినా కూడా ఇట్ షుడ్ బి ఎంతమంది ఇంకా వాళ్ళకి ఆపర్చునిటీస్ దొరకాలి. ప్లేస్లో చేస్తే మేము ఎవరైతే ఇప్పుడు ఆర్సీఐ కింద వచ్చి మేము వర్క్ చేస్తున్నాం అది మాకు కూడా కొంచెం ఎంపవర్మెంట్ చేసినట్టుగా అవుతుంది. అంటే ఓన్లీ థింగ్ వన్ థింగ్ ఇస్ దట్ మాకు ఉన్న సాలరీస్ వెరీ మీగర్. మీగర్ అంటే ఇఫ్ యూ గో యాజ్ పర్ ద నార్మ్స్ that's below minimum wages all survive. So actually the major role for this is the NGO who plays to club up so many staff. Edante we are as per the norms 1:8 okka teacher ki కారణం ఏంటంటే ఇట్లాంటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలి. సో మెయిన్ ఏంటంటే దీంట్లో మన
జడ్జి మేడం గారు కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే యాక్చువల్గా పారాలీగల్ వాలంటీర్స్ అని ఉంటారు. అది యాక్చువల్గా ఉంటారని నాకు తెలుసు. కాకపోతే సడన్గా మేడం వాళ్ళందరూ నన్ను ఇన్వైట్ చేశారు చిన్న వాళ్ళకంటే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని. నేను జిల్లా కోర్టుకు వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ అవేర్నెస్ చేసిన తర్వాత అంటే కొన్ని ఇష్యూస్లో ఆ మెంటల్ హెల్త్ అనేది అంటే ఆ వాలంటీర్స్ అనేది మెంటల్ హెల్త్ కానీ ఈ మానసిక ఆరోగ్యం కానీ సామాజిక న్యాయం కానీ ఎంత ఇంపార్టెన్స్ అనేది చెప్పడానికి నేను వెళ్ళడం జరిగింది. ఆ రోజు వెళ్తే కొన్ని ఇష్యూస్లో కొన్ని డిజార్డర్స్ ఎలా ఉంటాయి, ఈ కొన్ని మానసిక జబ్బులు ఎలా ఉంటాయి, దాన్ని ఎలా కౌన్సిలింగ్ చేయాలి కానీ నేను క్లాస్ తీసుకున్నాను. తర్వాత వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత లీగల్ ఆస్పెక్ట్ అంటే న్యాయపరంగా ఎలాంటి సమస్యలు ఉంటాయనేది కూడా తెలియడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే సొసైటీకి ఒక మెసేజ్ అనేది వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ కూడా ఏంటంటే స్నేహ సొసైటీ వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమం చేయడం ద్వారా ఏమవుతుందంటే దీనిపైన మంచి అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. అయితే ఇందులో నిరామయ కార్డ్ ఇప్పుడు మీరు ఏమనుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు మీకు సడన్గా నేను ఎందుకంటే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పడానికి నేను ఒక 2 నిమిషాలు చెప్తాను. అందుకే ఇక్కడ టైం కూడా తీసుకోను. మీకు ఏదైనా హెల్త్ అవసరమైంది అనుకోండి, ఇప్పుడు సడన్గా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, అప్పుడు మీరు హెల్త్ కార్డ్ తీసుకొని పోతే ఏదైనా హాస్పిటల్ అడ్మిట్ అవుతారు, ఫలానా హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. అప్పుడు అడ్మిట్ అయినప్పుడు ఏం చేస్తారు మీరు ఆటోమేటిక్గా అక్కడ మీకు ఏం డబ్బులు కట్టకుండా ఇప్పుడు క్యాష్లెస్ సర్వీస్ వచ్చినాయి, మీరు చూసుకుంటారు. ఇప్పుడు ఎవరు కూడా ఇంతకుముందు ఏంటంటే జేబులో డబ్బులు పెట్టుకుని ఎవరు పెట్టలేదు. ఫోన్పే గూగుల్ పే ఇలా ఏదో అందరు పాకెట్లో హెల్త్ కార్డ్ ఒక నంబర్ పెట్టుకుంటున్నారు. సడన్గా మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. హెల్త్ ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు, ఒక హాస్పిటల్కి వెళ్తారు, వెళ్ళి అక్కడ జాయిన్ అవుతారు. మీరు ఏం డబ్బులు కట్టిన అవసరం లేదు, డైరెక్ట్ ఆ కార్డ్ ఏం చేస్తారు, వాళ్ళు మీకు తీసుకొని ట్రీట్మెంట్ చేస్తారు, మంచిగా మీకు మందులు ఇస్తారు, ఇంటికి పంపించేస్తారు, హాయిగా వెళ్ళిపోతారు. ఎలాంటి టెన్షన్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, హాస్పిటల్ వాళ్ళు ఆ కార్డును చూసుకొని ఆ కన్సర్న్ ఇన్సూరెన్స్ ఎవరైతున్నారో వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ డబ్బులు వీళ్ళకి వచ్చేస్తాయి. అంటే ఇక్కడ ఒక మీరు కట్టే చిన్న అమౌంట్ అనేది ఏమవుతుందంటే హెల్త్ ఇన్సూరెన్స్ పెద్ద జబ్బులు కూడా కవర్ అవుతాయి. అలానే ఈ నిరామయ కార్డు గురించి ఏంటంటే మీరు ఏంటంటే చాలామంది ఇప్పుడు మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం, చాలామంది మానసిక రోగులు వస్తారు మా దగ్గరికి. ఆటిజం, ADHD, బుద్ధిమాంద్యం అని, తర్వాత సెరిబ్రల్ పాలసీ అని, లేకపోతే సెరిబ్రల్ పాలసీ వాళ్ళు నడవలేకపోతారు, పుట్టిన తర్వాత కొంచెం అంగవైకల్యం వల్ల వస్తుంటుంది. ఇలాంటి విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు కొన్ని ట్రీట్మెంట్ తీసుకోవాల్సినప్పుడు ఏమవుతుందంటే డబ్బులు ఖర్చు అయితే ఇన్సూరెన్స్ కవర్ కాదు. చాలామంది ఏమంటారంటే ఇలాంటి జబ్బులకు ఇన్సూరెన్స్ ఇవ్వమంటారు. ఇప్పుడు మానసిక జబ్బులకు చాలా మటుకు ఇంకొకప్పుడు ఇన్సూరెన్స్ లేదు. ఇప్పుడు ఎవరైనా మానసిక జబ్బుతో గురవుతుంటే ఏమవుతుంది, అది ఇన్సూరెన్స్ వాళ్ళు రిజెక్ట్ చేసేవాళ్ళు. కానీ అది కొన్ని న్యాయ పోరాటం చేయడం ద్వారా వాళ్ళకు కూడా సామాజిక న్యాయం ఇవ్వాలి అనే పోరాటం చేయడం ద్వారా ఏంటంటే ఇప్పుడు సొసైటీలో ఆ జబ్బులను కూడా కవర్ చేయాలి. దానికి సరైన డాక్యుమెంటేషన్ అంటే సరైన పత్రాలు జతపరిస్తే వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ ఇస్తామనేది మన IRDA అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా నేను ఒక జీవో కూడా చూశాను. సో ఇది కూడా ఈ నిరామయ కార్డు వల్ల ఏమవుతుందంటే మీకు చాలామందిలో ఈ కార్డు తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ చాలామంది ఉన్నది మానసిక వికలాంగులలో ఉంటారు. ఆటిజం, చాలామందికి ఆటిజం అంటే కూడా తెలియదు, ADHD అంటే తెలియదు, బుద్ధిమాంద్యం అంటే డిఫరెన్స్ తెలియకపోవడం వల్ల ఏమైందంటే వాళ్ళందరినీ ఒక కలపూర కంప అంటాం కదా, మనం అన్నీ అట్లా వేసేసి వాళ్ళని డిఫరెన్షియేట్ చేయలేకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళని అందరినీ ఒక వికలాంగులుగా పరిగణిస్తున్నారు. వాళ్ళ ట్రీట్మెంట్ సరిగ్గా జరగడం లేదు. వాళ్ళ చిన్న వయసులో ట్రీట్మెంట్ జరగకపోవడం ద్వారా వాళ్ళు ఫ్యామిలీకి బడంగా మారుతున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా నిరామయ కార్డు వల్ల ఏమవుతుందంటే మీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే మందులు మీరు కావాల్సిన డాక్టర్కి ఒక 500 ఫీ కడతారు. ఇప్పుడు నేను ఫీ తీసుకుంటాను, దానికి మీరు డబ్బులు మీ జేబులోకి వెళ్ళి పెట్టాల్సి వస్తుంది. అదే దానికి మందులు రాస్తాను, మందులు తీసుకోవాల్సి వస్తుంది. మందులు తీసుకున్న తర్వాత ఏమవుతుంది, సడన్గా మీకు వెళ్ళడానికి దారి ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులన్నీ మీ దగ్గర పోతే ఎంత అవుతుంది, దాదాపు 1500 నుంచి 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ఇదే కార్డు తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఈ కార్డు అంటే మళ్ళీ ఆ నెట్వర్క్ హాస్పిటల్ ఉండాలి. చాలామందికి తెలియదు ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంది. ఎందుకంటే కార్డు తీసుకోవాలి అంటే అవగాహన లేదు. అసలు గ్యాప్ అనేది మనం ఫిల్ చేయాలి. ఫిల్ చేసినట్లయితే ఏమవుతుందంటే గవర్నమెంట్ ఇలాంటి మనం ఇనిషియేట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు స్నేహ సొసైటీ వాళ్ళు ఇనిషియేట్ చేస్తారు. ఇనిషియేట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇది ఒక ఉద్యమం లాగా, అంటే ప్రతి ఒక్క పేరెంట్ అంటే ఎవరైతే మానసిక వికలాంగులు ఉన్న ఇంట్లో కంపల్సరీ కార్డు ఉంచుకోవాలి అనేది అవగాహన మీరు ఒక 10 మందికి చెప్పాలి. చెప్పినట్లయితే ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఏమవుతుందంటే డబ్బులు సేవ్ చేసుకోగలుగుతారు. మీ యొక్క బర్డెన్ పిల్లల మీద పడదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే సదరన్ సర్టిఫికేట్ ఇస్తుంది. మీకు అందరూ దాదాపు సదరన్ సర్టిఫికేట్ అందరికీ ఉందా? నేను నిజామాబాద్ జిల్లాలో దాదాపు 8,000 మంది
నుంచి 9,000 సర్టిఫికేట్ నేనే ఇచ్చాను. దాదాపు 2011 నుంచి నేను నిజామాబాద్లో చాలా మంది సర్టిఫికేట్స్ ఇచ్చాను. దాదాపు ఇంకా ఇస్తూనే ఉన్నాము. అయితే మీరు ఎవరికైనా సదరం సర్టిఫికేట్ లేకపోతే ఫస్ట్ అది చేసుకోండి, ఎందుకంటే అది బేస్ అనమాట. మీరు ఏంటంటే చాలామంది మొమ్మాటపడి ఏంటంటే మా డీటెయిల్స్ గవర్నమెంట్కి వెళ్తాయి, స్టిగ్మా మనలో కూడా అంటరానితనం అనేది ఉంది. ఏమనుకుంటారంటే మేము ఇందులో జాయిన్ అయితే మా అబ్బాయి ఇలా ఉంటాడని తెలుస్తుందేమో అని ఆ మొమ్మాట పడుతుంటారు. అలా చేయకండి. మీ పిల్లోడికి ఏంటంటే దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి పెన్షనే రావడం అని కాదు, మీకు ఇలాంటి కార్డ్స్ వస్తాయి. తర్వాత ఏదైనా అవసరమైన రిజర్వేషన్స్లో కూడా ఒకవేళ మానసిక వికలాంగులకు కంపల్సరీ రిజర్వేషన్ ఉంది. అందులో ఈ కార్డు ఉన్నట్లయితే వాళ్ళు ముందుగా ఇంకా స్పోర్ట్స్లో కానీ లేకపోతే టాలెంట్ కానీ ఇంకా ఈ స్కిల్స్ని ప్రదర్శించారు చూసారు, అందులో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకు ఒక ఉపాధి కాదు, ఒక స్టేజ్ అనేది, ఒక రెస్పెక్ట్ అనేది, ఒక డిగ్నిటీ అనేది వాళ్ళకు దొరకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి తల్లిదండ్రులు అందరూ సదరం సర్టిఫికేట్ తీసుకోండి. సదరం వల్ల ఏమవుతుందంటే ఓన్లీ డబ్బులు పెన్షన్ అనే కాదండి, వాళ్ళ యొక్క అభివృద్ధి, వాళ్ళకు కూడా ఉన్న రిజర్వేషన్స్ పొందడానికి అవకాశం దొరుకుతుంది. తర్వాత ప్రజల్లో అవగాహన లేదు. మెయిన్గా ఈ ఆర్టిజం, ADHD, బుద్ధిమాంద్యము, ఇంటలెక్చువల్ డిజబిలిటీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనలో అవగాహన లేక వస్తున్నాయి. ఎందుకంటే చాలామంది మేనరిక వివాహాలు, ముఖ్యంగా ఇప్పటికి కూడా చెప్తున్నాం, దగ్గర సంబంధం ఉన్న మేనరిక వివాహాలు చేసుకోవద్దన్నా కానీ ఇంకా ప్రజల్లో ఆ అవగాహన రావడం లేదు. దగ్గర సంబంధాలు చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ జన్యువులు అనేవి, ఎందుకంటే జీన్స్ అనేవి సేమ్ అంటే కొద్దిగా సిమిలర్ ఉండడం ద్వారా ఏంటంటే అంగవైకల్యం పుట్టడానికి అవకాశం ఉంటుంది. అయోడిన్ డెఫిషియన్సీ ఇప్పుడు మనకి ఏంటంటే అవగాహన ద్వారా ఒకప్పుడు ఈ అయోడిన్ అనేది డెఫిషియన్సీ ద్వారా చాలామంది పిల్లలు, థైరాయిడ్ డెఫిషియన్సీ వల్ల చాలామంది పిల్లలు ఈ బుద్ధిమాంద్యం ఉండేవాళ్ళు. ఇప్పుడు కానీ గవర్నమెంట్ ఏంటంటే ఈ అయోడిన్ డెఫిషియన్సీ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళడం ద్వారా మన సాల్ట్లో అయోడిన్ యాడ్ చేయడం ద్వారా చాలా మటుకు ఈ జబ్బులు అనేవి వెళ్ళిపోయాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో చేసే మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు కూడా చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఈ ఆర్టిజం, ADHD, బుద్ధిమాంద్యం పిల్లలు పెరగడానికి గల కారణం ఏంటంటే చాలా మటుకు గ్రామాల్లో ఒక చెడు అలవాటు ఉంది. నా దగ్గర ఉంటారు నా దగ్గర చాలా మంది వచ్చేయమంటారంటే మా కొడుకు ప్రెగ్నెంట్ అయింది సార్, ఇది మంచిగా అవుతాయి, తెల్లగా కుడతారు పిల్లలు, మీకు తెలియదు నాకే డాక్టర్, నాకు చాలామంది ఈ అమ్మమ్మ వాళ్ళు వస్తారు, నాన్నమ్మ వాళ్ళు చెప్తుంటారు. అది ఏమైందంటే అలా కలిపి పౌడర్ వలన అందులో అది కళ్ళు కాదు, ఆ చెట్టు నుంచి వచ్చే కళ్ళు కాదు, అందులో కృత్రిమంగా ఈ నిద్ర మాత్రలు కలిపిన మందదు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు తాగి ఏమవుతుందంటే ఆ పుట్టబోయే బిడ్డ పైన ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఈ నాడి కణాలు అంటే మనకి ఏమవుతుందంటే డెవలప్మెంట్ ఏమవుతుందంటే ఎట్లయితే మనం మన విత్తనాన్ని భూమిలో పెడితే ఆ మొక్కగా మారి వృక్షంగా ఎలా మారుతుందో మన మెదడులో కూడా ఈ మత్తు పదార్థాల వల్ల ఏమవుతుందంటే దాన్ని ఎదగకుండా మన మెదడు లేని నాడి కణాలని పరిపక్వం కాకుండా ఆపేస్తుంది. అప్పుడు పుట్టే పిల్లడు ఎలా ఉంటాడంటే చూడడానికి బాగా ఉంటాడు, కానీ వాడికి తెలివి తక్కువ ఉంటుంది, వాడు కమ్యూనికేషన్ లోపం ఉంటుంది, లేదా అధికారులు అల్లరి ఉంటుంది. సో కాబట్టి దయచేసి ఈ మీరు పేరెంట్స్ అందరూ ఒక ఉద్యమంలాగా ఈ మత్తు పదార్థాన్ని తాగవద్దు. ఎందుకంటే ఇది మిత్, మూఢనమ్మకము. కళ్ళు తాగడం ద్వారా, చెట్టు కళ్ళు తాగడం ద్వారా దీనివల్ల పిల్లలు తెల్లగా పుడతారు, వాళ్ళ పిల్లల కిడ్నీలు బాగుంటాయి, గర్భవతి బాగుంటుంది అనేది మూఢనమ్మకం. ఇది అవాయిడ్ చేయండి. తర్వాత రెండవది ఏంటంటే తంబాకు నమ్ముతుంటారు. తంబాకు నమ్మడం ఏంటంటే నేను చాలామందికి చూసాను, గ్రామీణ ప్రాంతాల్లో క్యాంప్స్కి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్తే ఏం చేస్తారంటే ఛాయ్ ఇస్తారు, పాలు ఇస్తారు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బా తీసుకొని ఒక దాని డబ్బా తీసుకొచ్చి ఇంకొక ముసలాంకి ఏం చేస్తుంటారంటే ఆ ఆకుని అట్లా తంబాకు సున్నం వేసిస్తుంటారు. దానివల్ల చూసి ఏంటంటే దానివల్ల అవి చూసి నెక్స్ట్ జనరేషన్ కూడా అలవాటుగా మారిపోయి ప్రెగ్నెంట్ లేడీస్ చాలామంది తంబాకు నమ్ముతుంటారు. అది చూస్తుంటారు. ఈ తంబాకు నమ్మడం కాదు, పొద్దున వేసి పళ్ళతో తంబాకుని కాల్చి పౌడర్ చేసి కాల్చడం ద్వారా కూడా పుట్టబోయే పిల్లలతోనే ఎఫెక్ట్ అవుతుందని చాలామంది కొన్ని క్యాంప్స్లో చెప్పడం జరిగింది. సో దయచేసి ఇలాంటి ఇంకోటి ఇంట్లో మగవాళ్ళు సిగరెట్ తాగుతారు. తాగినప్పుడు ఏంటంటే అక్కడ ప్రెగ్నెంట్ లేడీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పీల్చిన పొగ అంటే వాళ్ళు విడిచిన పొగ అక్కడ ప్రెగ్నెంట్ లేడీ తీసుకున్నట్లయితే ఆ పుట్టబోయే బిడ్డ పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ ఎవరైనా సిగరెట్ కానీ ఇట్లా గుట్కా కానీ అట్లా తింటుంటారంటే వాళ్ళని ఇంట్లో ఉంచదు, అంటే ఉంచడం అంటే వాళ్ళు దూరంగా ఉంచాలి. దానివల్ల ప్రెగ్నెంట్ లేడీ మీద ఎఫెక్ట్ పడదు. సిగరెట్ తాగడం వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ కాకుండా పక్కన వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. సో కాబట్టి ఈ అవగాహన రావాలి. తర్వాత చాలామంది ఏంటంటే డైట్, ప్రెగ్నెంట్ లేడీస్ ఇప్పుడు గవర్నమెంట్ ఇంత మంచి కార్యక్రమాలు అంగన్వాడీలో ఇంత న్యూట్రిషన్ ఫుడ్ ఎగ్ కానీ ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా చాలామంది నేను కొన్ని విన్నాను, ఆ ఫుడ్ తీసుకెళ్ళి ఇంట్లో గేదెలకు వాటికి పెట్టేస్తున్నారు కొందరు. అది మంచిది కాదు. అట్లా మీరు దయచేసి ఏంటంటే మీ ఎక్కడైతే అంగన్వాడి పిల్లలు ఉంటారో చూసారా, ఆ ఫుడ్ని ఏం చేయండి, మీరు దయచేసి గర్భవతికి ఇవ్వండి. ఆ పుట్టబోయే పిల్లలు గవర్నమెంట్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి అందులో ఏది ఐరన్ ఎంత ఉండాలి, మెగ్నీషియం ఎంత ఉండాలి, ఫాస్ఫరస్ ఎంత ఉండాలి,
విటమిన్ బి కాంప్లెక్స్ ఎంత ఉండాలి అనేది యాడ్ చేసి ఇస్తారు. అది దాదాపు అంత మంచి డైట్ అక్కడ దొరకదు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఇచ్చిన ఆ అంగన్వాడీలో ఇస్తారు చూసారా, ఆ ఫుడ్ అనేది, ఆ పౌడర్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్కి పిల్లలకు పెట్టండి. దానివల్ల ఏంటంటే వాళ్ళ మానసికంగా డెవలప్మెంట్ వస్తుంది. తర్వాత ఇప్పుడు పిల్లలకు కొన్ని చాలా మటుకు ఇలాంటి మూఢనమ్మకాలని అరటిపండు పెడితే పిల్లడు మీద డెవలప్ కాదు, అది చేపలు తినిపిస్తే అదైతుంది ఇదైతుంది అని ఇలాంటి మూఢనమ్మకాలని దయచేసి బ్యాలెన్స్ డైట్ పెట్టండి. పిల్లలకి ఏంటంటే వాళ్ళు మానసికంగా ఎదగలేదనుకోండి, ఎదగకపోవడం సరే అది జరిగిపోయింది తప్పిదం. కానీ మన చేతిలో ఉన్న పని వాళ్ళకైనా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళకి మంచి డైట్, వాళ్ళకి డైలీ ప్రోటీన్ సరిగ్గా ఇవ్వాలి. ప్రోటీన్ అంటే ఏంటి, ఎగ్ కానీ ఫిష్ కానీ చికెన్ కానీ ఎలాంటి ప్రోటీన్ ఇవ్వడం ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మినరల్స్, మంచి విటమిన్స్, ముఖ్యంగా వాళ్ళకు అరటిపండు కానీ సీజనల్ ఫ్రూట్స్ ఇవ్వండి, పాలు వాళ్ళకి ఇచ్చండి. వాళ్ళకి చిన్న ఎక్సర్సైజ్ ఇప్పుడు మంచి నేను చూసాను మీ పిల్లలు చాలా మంచిగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళ మానసికంగా ఎదుగుదల అంటే వాళ్ళ యొక్క ఏదైతే నర్వ్స్ అనేవి డెవలప్మెంట్ కాకుండా ఆగిపోయినాయో ఇలాంటి మ్యూజిక్ థెరపీ కానీ కమ్యూనికేషన్స్ వల్ల కానీ వాళ్ళలో పెరగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి తల్లిదండ్రులు మీరు ఏంటంటే మీ ఇంట్లో మన ఐడియా గురించి చాలామంది ఒక మూఢనమ్మకాలు ఉంది, మా పిల్లల్ని తీసుకొచ్చి ఇట్లాంటి మానసిక రోగుల మీద పెడితే మా పిల్లడు అలాగే అవుతాడు. నా దగ్గర చాలామంది చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలా కాదు, వాళ్ళు ఏమిస్తున్న వాళ్ళ కమ్యూనికేషన్ వల్ల ఇంకొకరిని చూసి వాళ్ళలో కూడా మార్పు అనేది వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవి ఇప్పుడు చాలా మంచి నాకు తెలిసి ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికి తేడా మీరు గమనించుంటారు. అబ్బాయి ఎంత మంచి వాయిస్తున్నాడు, వాళ్ళ డిఫరెన్స్ అనేది నేను చూస్తున్నాను చాలాసార్లు. నేను ఇప్పుడు ఈ స్నేహ సొసైటీకి నేను దాదాపు 10 సంవత్సరాలు చూస్తున్నాను. సో ఎవ్రీ ఇయర్ అనేది డెవలప్మెంట్ చూస్తున్నాను పిల్లల్లో వాళ్ళు. కాబట్టి మీరు ఏంటంటే ఆ పేరెంట్స్లో ఆ మూఢనమ్మకం పక్కన పెట్టండి. మా పిల్లల్ని ఇంట్లో ఉంచితేనే బాగుంటాడు, బయట తీసుకెళ్తే వాళ్ళతో మింగిల్ అయ్యి వాడు అలాగే తయారవుతాడేమో, అట్లా తప్పదు. ఇక్కడ తీసుకొస్తే వాళ్ళ కమ్యూనికేషన్ డెవలప్ అయ్యి పిల్లల మానసిక డెవలప్మెంట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి చాలా సమయం ఎక్కువ తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే కొన్ని ఈ నిరామయ స్కీమ్ గురించి చాలా మంచి స్కీము. ఇది 1 lakh వరకు మీ కార్డు వస్తుంది. ఈ కార్డు ద్వారా మీరు డాక్టర్ చూపించుకోవచ్చు, మందులు కొనుక్కోవచ్చు, తర్వాత మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళొచ్చు, తర్వాత ఏమైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా తీసుకోవచ్చు. ఈ కార్డు అందరి దగ్గర ఉండదు. దీనికి ఇనిషియేట్ చేసినందుకు మెయిన్గా సిద్ధయ్య గారికి మరియు ప్రిన్సిపల్ జ్యోతి గారికి నేను పెద్దగా అభినందన చెప్తున్నాను. ఎందుకంటే ఇంతమంది యూజ్ అవుతుంది కాబట్టి. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి వీళ్ళకి కూడా నేను ఎందుకంటే పద్మావతి మేడం కూడా చాలా యాక్టివ్గా, అంటే ఈ సామాజిక కార్యక్రమాల్లో మేడం అంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ చాలా ఎప్పుడు కూడా అంటే హియరింగ్ ఇద్దామని, లేకపోతే పిల్లలకి ఏంటంటే ఈ మానసిక వికలాంగులకు చేద్దామని, తర్వాత ఏదో ఒక యాక్టివిటీలో మేడం ముందుంటారు. మేడం వచ్చిన తర్వాత నిజామాబాద్ చాలా అవేర్నెస్ యాక్టివిటీ చేశారు. నేను చాలా మేడంతో కూడా చాలా ఇంట్రాక్ట్ అయ్యి, నేను రోటరీ క్లబ్ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా మేడం ఇన్వైట్ చేశాము. మేడం చాలా ఇనిషియేట్ తీసుకొని ఆర్టిఫిషియల్ లింబ్ అంటే చాలామందికి వికలాంగులలో ఉన్న వాళ్ళకు మేము రోటరీ క్లబ్ తరఫునప్పుడు ఆర్టిఫిషియల్ లింబ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. మేడం చాలా ఇనిషియేట్ తీసుకొని మేడం విలువైన సమయాన్ని ఇచ్చి చాలా దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ చేశారు. సో మన సునీత కుంచాల మేడం గారు మరియు పద్మావతి మేడం గారు కలిసి ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న మన జీవన్ రావు గారు, బాబాగౌడ్ గారు, నేను యాక్చువల్గా ఎందుకంటే ఈ సభముగానే నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మేము నేను తెలంగాణ స్టేట్ మా డాక్టర్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ సెక్రటరీ నేను. అయితే ఈసారి లాస్ట్ ఇయర్ 2024లో కాన్ఫరెన్స్ చేశాను, స్టేట్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు దీనిపైన మేము మధుర వార్తలపైన అవగాహన కల్పిద్దామని అనుకున్నాం. జస్ట్ అనుకూలంగా వెంటనే మన జీవన్ రావు గారు అండ్ బాబాగౌడ్ గారు కొంచెం షేర్ చేయడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళు ఒక 2000 మందిని అంటే దాదాపు ఆమెను శ్రమపడి స్కూల్ వాళ్ళని చాలా మందిని మంచి మోటివేట్ చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సో నేను ఈ సభాముఖంగా అది ఉన్నది కాబట్టి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. సో నాకు అవకాశం ఇచ్చినందుకు స్నేహ సొసైటీ సెక్రటరీ సిద్ధయ్య గారికి, అది ప్రిన్సిపల్ జ్యోతి గారికి, రాజేశ్వర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మీకు మంచి మ్యూజిక్ ఎట్లోని మంచి అంటే ఇట్స్ గుడ్ థింగ్. అంటే అప్పుడే తీసుకున్న అబ్బాయిని మంచి ఆట చేసుకుంటారో కోర్టు జడ్జిమెంట్ చెప్తుంది. అక్కడితో మనం ఆగుతున్నామా? ఆగలేకపోతున్నాం కదా. దానికి అగెనెస్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నామా లేదా? మనం అందరం ఒక సంఘటన జరిగితే ఇది జరగకూడని సంఘటన, దీనికి మనమంతా కూడా దాన్ని అపోజ్ చేయాలి, దాన్ని తీవ్రంగా ఖండించాలి అనే భావన మన అందరిలో ఉంది కదా, ఉంటుంది కదా. ఒక పేపర్లో ఒక న్యూస్ చదివాము, తల్లిని కొడుకు చంపేశాడని న్యూస్ చదివాము. మనకి వెంటనే ఏమనిపిస్తుంది? ఇది జరగకుండా ఉంటే బాగుండేది, ఇది తప్పు, ఇలా చేయకూడదు అనేది మనకి అనిపిస్తుందా, అనిపించదా? అలా అందరూ కూడా ఒక్కటిగా పోరాడితే సోషల్
ఎవరికి వాళ్ళు అనుకోకుండా దానికోసం నిలబడితే కొంతవరకు న్యాయం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అది ఈ ఒక్కటే ఉండదు. సోషల్ డిస్టెన్స్ అనేది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు గాలి ఉంది, అందరికీ ఈక్వల్ రైట్ ఉంటుంది. అంతేగా నువ్వు పీల్చు, నీ వరకే నేను పీల్చకూడదు, నువ్వు పీల్చు అని చెప్పలేం కదా. నదులు, నీళ్లు ఇవన్నీ కూడా రైట్సే, మనకు అన్నీ ఉండేవి. అవన్నీ సమానంగా అనుభవించాల్సిన అందరు పౌరులు కూడా సమానం. పౌరులే కాదు, జంతుజాలము, సృష్టి, ప్రాణులు అన్నిటికీ హక్కు ఉంటుంది మాట మీద. అదేవిధంగా ఈ హక్కులన్నీ గుర్తించుకుంటూ ఇప్పుడు సిద్ధయ్య గారు ఏం చెప్తున్నారు, ప్రతి ప్రభుత్వము కూడా తన పౌరులందరికీ కూడా సమాన హక్కులు కల్పించాలి. అయితే సమాన హక్కులు అనేటప్పటికీ అలా ఇప్పుడు ఒక పరిగెత్తగలిగిన వాడు, పరిగెత్తలేని వాడు ఇద్దరికి ఒకే పోటీ పెట్టగలుగుతామా? మనం పెట్టలేం కదా. ఒకటికి 100 మీటర్స్ పెడితే ఒక 10 మీటర్లే పెట్టాలి, అవునా కాదా? అంటే ఏ కేటగిరీకి సంబంధించిన న్యాయం వాళ్ళకి జరగాలి, అందరికీ ఒకటే న్యాయం ఉండదు. కాబట్టి ఈ రకంగా చూస్తున్నప్పుడు కొంతమందికి చదువుకున్న వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నారు, ఓకే, అది దాని గురించి మనం క్వశ్చన్ చేయట్లేదు. కాకపోతే కొన్ని వర్గాల వాళ్ళు వాళ్ళకి పట్టించుకోకుండా మిగిలిపోతున్నారు. అటువంటి వాళ్ళ కోసమే ఈ యొక్క మన పోరాటం ఇప్పుడు జరిగేది. సార్ చెప్పినట్టు వికలాంగులు అంటే ఒక చిన్న చూపు ఉంటుంది, అందుకంటే ఒక చిన్న చూపు. మెంటల్ ఇల్నెస్ వాళ్ళని దగ్గర కూడా రానియరు ఎటువంటి సందర్భంలో. వాళ్ళు కొంచెం తేడాగా కనపడ్డారు అంటేనే సొసైటీలో ఏం చేస్తారు, దూరం పెట్టుకుంటారు. వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడరు, వాళ్ళు కన్వే చేయలేరు, పిల్లగలేరు. ఇట్లాంటి సందర్భాలు చాలా ఉంటాయి. ఈ ట్రాన్స్జెండర్స్ అయితే ఏంటి, సెక్స్ వర్కర్స్ అయితే ఏంటి, వీళ్ళందరినీ కూడా సొసైటీ కొంచెం దూరంగా పెడుతున్న మాట వాస్తవం. అయితే ఇటువంటి అసమానతను తొలగించగలిగితే మన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అంటే మీ వైపు నుంచి సార్ ఎలా గవర్నమెంట్ వైపు నుంచి ముందుకు వచ్చారో, అంటే ఆ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చిందో, ఇదే విధంగా లీగల్ సర్వీసెస్ అథారిటీ కూడా ముందుకు వచ్చి ఇది ఒక షెడ్యూల్ వేసింది మాకు, వీళ్ళకి ప్రోగ్రామ్స్ చేయాలి మీరు అని చెప్పేసి. ఎవరెవరు అంటే మనకి దాని కింద మెంటల్ ఇల్నెస్ వాళ్ళకి కూడా ఆ స్కీమ్ల కింద ఉచితంగా న్యాయ సహాయం చేయమని మనకి ఉందమ్మా. అంటే మెంటల్ ఇల్నెస్ పిల్లలకి ఎలా సహాయం, వాళ్ళకి తెలివే ఉండదు కదా, ఈ సహాయాలను ఎట్లా పొందుతారు మరి అనే డౌట్ మీకు రావచ్చు. ఈవెన్ మనకి మెయింటెనెన్స్ తండ్రి సరిగ్గా చూడట్లేదు అనుకోండి, అమ్మాయికి అవసరం ఉందనో ఏదో, మనం మెయింటెనెన్స్ కేసులు కూడా వేయచ్చు వాళ్ళ మీద. తండ్రి ఇన్కమ్ మీద తల్లి కనుక ఒకటే పోషిస్తూ ఉంటే, తండ్రి పట్టించుకోకుండా ఉంటే వాళ్ళ మీద కూడా. అలాగే ఒక్కోసారి తల్లి తండ్రి ఇద్దరు కూడా పిల్లలు వదిలేసి వెళ్ళిపోయే సందర్భాలు ఉంటాయి. అటువంటి సందర్భాల్లో కూడా వాళ్ళ నుంచి, అంటే వాళ్ళ కొద్దిగా ఎంప్లాయీస్ రన్నింగ్ మెంబర్ అయితే మనం లీగల్గా ఫైట్ చేసి వాళ్ళకి మెయింటెనెన్స్ ఇప్పించేది కూడా ఫ్రీగా లీగల్ ఎయిడ్ ఇచ్చి చేయొచ్చు. అదేవిధంగా ఈ మధ్య స్కీమ్స్ కూడా చాలా వచ్చాయి సార్. మాకు LSUS అని LSUM అని 2 స్కీములు పెట్టారు కొత్తగా 1 month బ్యాక్. ఏంటంటే ఒకటి LSUC అంటేనేమో చిల్డ్రన్ గురించి. ఇందాక జీవన్ గారు చెప్పారు కదా, ఏమని ఇంతకాలం ఏంటంటే DISI సెక్రటరీ అంటే ఒక్కళ్ళు వెళ్ళి చెప్పేసి చట్టాల గురించి వచ్చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు అలా కాదు, మీ కింద ఇంకా పారాలీగల్ వాలంటీర్స్ని పెట్టుకొని వాళ్ళ ద్వారా ఊరూరా తిరిగి ప్రతి స్కూల్కి కూడా ఈ ప్రచారం చేయాలి, చట్టాల గురించి ప్రచారం చేయాల్సిన బాధ్యత మనదే అని చెప్పేసి USLC అంటే వాళ్ళ హక్కులని, పిల్లల యొక్క హక్కుల గురించి వాళ్ళకి ఎంకరేజ్ చేయడము, వాళ్ళ అవేర్నెస్ కల్పించడం అనేది ఒక పెద్ద ప్రోగ్రామ్గా పెట్టారు. అలాగే LSUM అంటే ఇది మెంటల్లీ డిజార్డర్ పర్సన్స్కి సంబంధించిన స్కీమ్ సార్. అయితే మన దగ్గర సిద్ధయ్య గారు ఒకటే కనపడింది, మాకు ఇక్కడికి వచ్చాము. అయితే లాస్ట్ టైం మనకి ఉదయ్ సార్ అని వచ్చారు కదా, ఆయన డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్. ఆయనకి మీరు ఎటువంటి న్యాయ సలహాలు కావాలన్నా ఆయన వచ్చినప్పుడు మీరు ఎటువంటివైనా చెప్తారు వాళ్ళు. అట్ ది సేమ్ టైం మేడం గారు మీరు ఇక్కడ కొత్తగా వచ్చారు, మెంటల్ ఇల్నెస్ క్లినిక్ అని చెప్పారు కదా, చాలా సంతోషము. ఓకే రైట్. మేడం గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మెంటల్ ఇల్నెస్ పీపుల్ ఉన్నారు అంటే ఇంతమంది ఉన్నారు అని లెక్క, సరే వాళ్ళకి ఏ రకమైన సహాయం చేయగలుగుతాం బయట వాళ్ళు, అది కూడా మాకు మీరు చెప్తేనే చేయగలుగుతాం. ఇప్పుడే సాయం చేయాలి అని అంటే అవ్వదు. మీకు ఏ రకమైన నీడ్స్ ఉన్నాయనేది మీరు ఎంకరేజ్ చేసుకొని ఎటువంటి సహాయాలు ఎవరి దగ్గర నుంచి పొందుతారు అనేది మనం తెలుసుకొని స్కీమ్ లాగా తయారు చేసుకుంటే మేము మీకు కోఆపరేట్ చేస్తాం. మా టీం వస్తుంది మేడం, ఇక్కడ ఉదయసారాన్ని రియలైజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఎటువంటి పని చెప్పినా చేస్తారు మేడం, అదేం లేదు. వాళ్ళకైతే నేనే హామీ ఇస్తున్నాం. పేరెంట్స్కి చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, మార్క్స్ రాము అంటే వాళ్ళు వెళ్ళలేకపోవచ్చు, తల్లి వెళ్ళలేదు. అలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా మీరు. దీనికి
మా వాళ్ళు మీకు తగిన హెల్ప్ చేస్తారు. మీకు ఎక్కడన్నా లోకల్గా ఏదైనా పని కావాలి, ఫలానా పని అవ్వాలి అంటే వాళ్ళ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోండి మేడం. ఇది మాకు కూడా ఈ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ కింద కాకపోతే మాకేమనిపిస్తుంది అంటే మాకు ఏ పని చేయాలో తెలియదు సార్. మాకు మనుషులు ఇచ్చారు, ఈ మెంటల్ డిస్టర్బెన్స్ ఏ రకమైన సర్వీసెస్ ఇవ్వాలి అనేది మాకు ఐడియా లేదు. ఈ కొత్తగా వస్తున్నాయి స్కీమ్స్ అన్నీ కూడా. కాబట్టి మీరు మమ్మల్ని గైడ్ చేయండి. మీకు ఆ ఫీల్డ్లో మీకు అవేర్నెస్ ఉంటుంది, ఎవరిని ఎట్లా, మీకు ఏమైనా నీడ్స్ ఉన్నా లేకపోతే అవి మేము ఇట్లా ప్రచారం చేయడం వల్ల మన నిజామాబాద్లో ఉన్న మంచి సౌకర్యం ఏంటంటే డోనర్స్ మంచి వాళ్ళు దొరుకుతారు మనకు. ఏదైనా ఒక ఫలానా స్కూల్కి కావాలి అంటే ఇవ్వడానికి దాతలు చాలా ముందుకు వస్తారు ఇక్కడ. అది మీ అదృష్టమో మా అదృష్టమో కానీ ఏ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ కాకుండా ఇప్పటివరకు వెళ్ళలేదు. ఏ రకమైన గుర్తించి నాకు చెప్తే మేము తగినటువంటి సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తాం మేడం. అలాగే ఈ నిరామయ అనేది హెల్త్ కార్డు గురించి మేడం చెప్పారు. ఇది నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను మేడం. ఇది మా అప్పుడు తెలిసి ఉంటే ఎంతోమంది చదవడం వాళ్ళు సర్టిఫికెట్ పట్టుకొని దగ్గరికి వస్తూ ఉంటారు, ఏదో వేరే విషయాలలో వస్తారు మా దగ్గరికి. అటువంటి విషయాలు వచ్చినప్పుడు కనీసం మేము చెప్పడానికి కూడా మాకు కూడా కొంత నాలెడ్జ్ కావాలి. ఇలా మీ అందరి దగ్గర మీటింగ్లకు వచ్చినప్పుడే మాకు కొన్ని కొత్త విషయాలు తెలుస్తుంటాయి. ఇది మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అంటే పార్టిసిపేట్ చేయడం అంటే 3 వంతులు అవాయిడ్ చేయండి, ఎందుకంటే దానివల్ల మేమే ఎక్కువ కొత్త విషయాలు తెలుసుకుంటాం. ఎందుకంటే మామూలుగా చట్టం వెళ్తే రూల్స్ రెగ్యులేషన్ అంతవరకే మాకు ఉంటుంది, కానీ ఈ బయట తిరిగేవి మాకు తెలిసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇలా బయట తిరిగితేనే మాకు కూడా అవేర్నెస్ అనేది వస్తుంది. వాళ్ళకి చెప్పడం కాదు, మాకు అవేర్నెస్ వస్తుంది. దీన్ని 10 మందికి మేము స్ప్రెడ్ చేయగలుగుతాం. కాబట్టి ఇది ఒకటి సంతోషకరంగా అనిపించింది. మా మీరు ఇందాక చెప్పారు కదా పిల్లలకి ఏదైనా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయమని. తప్పకుండా సార్, మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ ఏదైనా పెట్టినప్పుడు మనం ఆ పిల్లల్ని పిలిచి ఈసారి వికాస్ బాగా పాడుతున్నాడు, వికాస్ మీద ఆల్రెడీ చేస్తుంటే అందరికీ తెలిసిపోయింది. అవకాశం ఇస్తే ఎదురికి ఇంకా ఎవరైనా స్కిల్స్ ఏమైనా ఉంటే అన్నీ ఒక ప్రోగ్రామ్ లాగా వెళ్ళాం సార్. నేను కూడా మన డీజే మేడం గారితో మాట్లాడతాను. అదేవిధంగా ఈ మధ్య డీజే మేడం గారి సహాయ సహకారాలతో మేము ఈ అంటే ఆడపిల్లల కోసం వెండింగ్ మిషన్స్ అనేవి కూడా స్పాన్సర్ చేస్తున్నాం సార్, డోనర్స్ని పెట్టుకొని. అట్లా మరి మనకి ఏదైనా అవసరం ఉందంటే మరి ఇక్కడ కూడా ఒకటి మేడం గారితో మాట్లాడి ఒక మిషన్ ఇప్పించే ఏర్పాటు చేస్తాం మేడం. చాలా మంది బాగుంటున్నాము. ఒక మాట విజయతో చెప్పేసి మనం ఇక్కడ ఒకటి పెట్టిద్దాం. థ్యాంక్ యూ అండి. ఈ రకంగా మిమ్మల్ని అందరినీ కలిసినందుకు, ముఖ్యంగా తల్లిదండ్రులకి. ఎందుకంటే మామూలు పిల్లలు పుడితేనే వాళ్ళని చూడడమే చాలా కష్టంగా భావిస్తున్న రోజులు. అది అటువంటి అంగవైకల్యంతో పుట్టిన వాళ్ళకి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ, ప్రేమ అందిస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చి స్నేహ సొసైటీలో చేతుల్లో పెట్టారు. వాళ్ళు ఎంతో సమర్థవంతంగా మీ పిల్లలకి చదువు చెప్పించడం, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించడం చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సో అది నిజంగా కూడా మాకు కూడా చాలా సంతృప్తికర విషయం. ఎందుకంటే జ్యుడిషియరీలో చాలా ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ని పక్కన పెట్టి మన దివ్యాంగుల పిల్లలతోటి పాటలు పాడించడం కానివ్వండి, డ్యాన్స్ చేయించడం కానీ జరగడం జరిగింది. ఆ తర్వాత విజయపాల్ గారు వచ్చినప్పుడు కానివ్వండి, అట్లా 3-4 సార్లు హైకోర్టు జడ్జీలు వచ్చినప్పుడు మనకు అవకాశాలు కల్పించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా కల్పిస్తారని ఆశిస్తున్నా. మరి సోషల్ జస్టిస్ ముందు చూడడం జరిగింది. సోషల్ జస్టిస్కి ప్రధాన ఉదాహరణలు సునీత కుల్చాల మేడం గారు, పద్మావతి మేడం గారు అనుకుంటున్నాను. ఎందుకంటే మా ప్రతి కార్యక్రమంలో సోషల్ జస్టిస్ రిలేటెడ్ ఆల్ ప్రాజెక్ట్స్ నా దగ్గర ఉన్నాయి. ఒకటి మహిళా సెక్స్ వర్కర్లు కానివ్వండి, హోమోసెక్సువల్స్ కానివ్వండి, ట్రాన్స్జెండర్స్ కానివ్వండి, ఎవరైతే మహిళలు హింసకు గురైనారో వాళ్ళతో కానివ్వండి, బాల కార్మికులు కానివ్వండి, దివ్యాంగులు. సో అన్ని రకాలైన ప్రాజెక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మేడం వాళ్ళు మనం ఎప్పుడు చూసినా కానీ వాళ్ళ సహాయ సహకారాలు తప్పకుండా మనకు అందిస్తున్నారు. సో థ్యాంక్ యూ మేడం. మరి నిరామయ గురించి కూడా మేడం గైడ్లైన్స్ ఒక సెట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా మీ దగ్గరికి తప్పకుండా, ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత పోటీ పెరిగింది. ఎందుకంటే ఎవరైనా తల్లిదండ్రులు మిమ్మల్ని అప్రోచ్ కావడానికి కూడా చాలామంది వస్తున్నారు. సో కాబట్టి నేను గైడ్లైన్స్ సెట్ అని మీకు ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడు కొంతమందికి ఒక 10 మందికి నిరామయ ఇన్సూరెన్స్ కార్డు ఇస్తాం. మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం బాగుంటే వాళ్ళకు కూడా ఇస్తాం. ఎందుకంటే గెస్ట్ అందరూ కూడా దాదాపుగా డాక్టర్ గారు చాలా బిజీ షెడ్యూల్ నుంచి వస్తున్నారు. మేడం గారు కూడా ఒక చాలా బిజీ షెడ్యూల్ నుండి కూడా మనకి ఎప్పుడు పిలిచినా వస్తూ ఉంటారు.
సో మరి వాళ్ళకి టైం ఉండదు కాబట్టి ఒక 10 మందికి మనం నిలవ ఇస్తాము. మిగతా వాళ్ళని ఒక అర్ధగంట తర్వాత అందరికి ఇచ్చేస్తాం. ఎందుకంటే అందరికీ భోజన వసతి కూడా కల్పించడం జరిగింది. దయచేసి అందరూ ఉండండి, కొంతసేపు ఇక్కడే భోజనం చేయండి. 20 కార్డ్స్ అందరూ తీసుకోండి. ఎవరైతే 62 మంది ఉన్నారో, సో బేసిక్గా ప్రాబ్లం ఏమవుతుందంటే మేడం, మంది ఫ్రీ ఎడ్యుకేషన్ అంటున్నాం. గవర్నమెంట్ 500 రూపాయలు పెట్టింది. సో 500 రూపాయలు పెడతానికి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫ్రీ ఎడ్యుకేషన్లో మేము తీసుకున్నాం అనుకుంటారు చాలా మంది. అవగాహన లేక ఏమనుకుంటుందంటే అట్లా కూడా జరుగుతుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి మరి నేనేమనుకుంటున్నానంటే, ఒకవేళ నా దగ్గర నిజంగానే కార్పస్ ఫండ్ ఉంటే నేను తప్పకుండా ఈ పేరెంట్స్ ఎవరికి బడ్జెట్ కాకుండా చూసుకోవాలి. నా దగ్గర కార్పస్ ఫండ్ లేకపోతే నాకు గ్రాంటీ నేడు 23-24 ఇంకా రాలేదు. అదే 23-24 గ్రాంటీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఇప్పుడు. సో దాదాపు 2 years ఒకసారి మనకి గ్రాంట్ రావటం ఇవన్నీ కూడా కారణాల వల్ల మేము కూడా కొంతమందిని ఏమైంది తప్పనిసరిగా వాళ్ళ ముందు మేమే కడుతున్నాం. యాక్చువల్గా 20 వాళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నారు పాపం. కానీ వాళ్ళకి ఏంటంటే కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. సో డబ్బులు అడుగుతున్నారు అని, అంటే ఫ్రీ స్కూల్ అంటారు, డబ్బులు అడుగుతారు అనేది కొంతమందికి ఉన్న అపోహ.